హాయ్ మై డియర్ ఫోనర్స్, హాయ్ ఎవ్రీబడి, అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్. ఈరోజు జనవరి 23, 2025 థర్స్డే శుభాకాంక్షలు. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనం ఆ పోస్ట్ పెట్టడానికి కారణం అంటే గెట్ టుగెదర్ మనం చేసుకుంటాం జనవరి 31, 2025 మనం హిందూపురంలో గెట్ టుగెదర్ చేసుకుంటామని చెప్పేసి నా యొక్క టీంకి అందరికీ కూడా ఇన్వైట్ చేశాను. ప్లస్ ఓపీ బ్లడ్ కనెక్ట్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఈరోజు మనం చూసాం ఎస్టర్డే రెడ్ గారు మాట్లాడినటువంటి సారాంశంలోని ముఖ్యమైనటువంటి విషయాలు మీకోసం నేను ఒక 2-3 విషయాలు మీతో నేను చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకొని ఈ రకంగా కాన్ఫిడెన్షియల్గా నేను కానీ, మన పణిభూషణ్ సార్ కానీ, తర్వాత త్రిభువనేష్ సార్ కానీ, తర్వాత మోహన్ కృష్ణ గారు, గోపి గారు, ఇలాగ మేమందరం కూడా డిస్కస్ చేసి ఇలా అనుకున్నాం అనమాట. ఎస్ సార్, ఈ దిస్ మంత్ మనకు ఖచ్చితంగా టేక్ ఆఫ్ అవుతుంది. ఫిబ్రవరి అనే మంత్ ఛాన్సే ఉండబోదు, నాకు తెలిసి సందేహించాల్సిన అవసరం లేదంటే. ఎందుకంటే ఒక మాట విషయంలో రెడ్ గారు చెప్పిన విషయం అంటే మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే పెట్టుబడి పెట్టబోతున్న ట్రంప్ ఆ స్థలంలోకి చాలా ఎక్కువ సరికొత్త డిపార్ట్మెంట్ని సెటప్ చేయడం మరియు దాని చుట్టూ ఉన్న విషయాలు మార్టీ మరియు క్రిస్ ఈరోజు అది సబ్జెక్ట్ అని చెప్తున్నారు. అది స్పష్టంగా ఆన్కి చాలా దగ్గరగా ఉంది. ఆన్ ప్యాసివ్ హార్ట్ మొత్తం పాయింట్ నిజంగా, మరియు ఆన్ ప్యాసివ్ అంటే ఇంటిగ్రేట్ చేయడం. అది ఉత్పత్తుల మరియు సేవలలో ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉత్పత్తి చేస్తాం. చాలా సులభం, అది చాలా స్వాగతించదగినది. మీరు మా CEO యాష్ ముఫారే గారు విన్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ అది మీకు తెలుస్తుంది. పూర్తయింది లేదా ఆల్ యొక్క ఉపయోగం జరుగుతోంది. అంటే ఈ రకంగా ఈ సారాంశాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఏదైతే విషయాలన్నీ జరుగుతున్నాయో ఆన్ ప్యాసివ్ విషయంలో A to Z అన్నీ కూడా ఈ కేవలం 7 daysలో మనకంతా కూడా ముగించే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క సారాంశాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అందుకోసమే మై డియర్ ఫౌండర్స్, మీ అందరికీ కూడా ఒక వినపంగా నేను రిక్వెస్ట్ చేసుకోవడంగా ఏంటంటే మనం చాలా దగ్గరగా వచ్చేసాం, హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అట్లాంటి రోజులు మన దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు లాగిన్ లాగౌట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ అకౌంట్స్లో మీరు లాగిన్ లాగౌట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే మీరు చూసుకోండి, 4-5 times చూసుకోండి. ఆ పాపప్ కూడా చెక్ చేసుకోండి, కొత్త పాపప్ ఏమైనా వచ్చిందా, ఆ పాత పాపప్లోనే కొత్త పాపప్ అప్డేట్ అయిందా, లేదంటే కొత్తగా ఏదైనా పెడుతున్నారా, మన ఓఎస్లో మార్పులు ఏమైనా వచ్చాయా, ఇవన్నీ కూడా మీరు క్రమేణా మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే రైట్, ఇదంతా మన కనీస బాధ్యత, ఫౌండర్ల యొక్క కనీస బాధ్యత. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పడం కోసమే నేను ఈ ఆడియో చేయడం జరిగింది. ఎవరు కూడా నో కామెంట్స్, నో కాంట్రవర్సీ, ఓకే, నో కాల్స్, నో మెసేజెస్, నో చాట్స్. ఓన్లీ ఆ మెసేజెస్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించండి. యాష్ గారి ఆరోగ్యం, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, అలాగే టెక్ టీం బృందం మన కోసం ఎంతో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్, వీళ్ళందరి ఆరోగ్యాలు చల్లగా ఉండాలని, బాగుండాలని, భగవంతుని ఆశీస్సులు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ AIOES. వెరీ సూన్ మనకు కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది మన సక్సెస్ కోసం. ఓకే అని ఇది మా యొక్క కాన్ఫిడెన్స్ తోటి మేము మాట్లాడుతున్నటువంటి అంశం. మీరందరూ కూడా తర్వాత యాష్ గారు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, పాపప్లో రాలేదు, ఇవన్నీ కూడా దయచేసి కాంట్రవర్సీ పెట్టకండి. ముందుగానే విషయాన్ని చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం, మేము డిస్కస్ చేసుకున్నటువంటి ఎన్నో అంశాలు మా కళ్ళకు అద్దనట్టుగా మాకు జరిగాయి. మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మంచి రియల్గా ఉన్నటువంటి రియల్ టాపిక్స్ని మనం మాట్లాడుకుంటేనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే రియల్ టాపిక్ మాట్లాడినప్పుడు కొద్దిగా బాధేస్తుంది, పెయిన్ ఉంటుంది. ఎందుకంటే రియల్గా మాట్లాడినప్పుడు మనం ఏదో వేరే ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉండకుండా కొద్దిగా పెయిన్ఫుల్గానే ఉంటుంది, రైట్. ఎందుకంటే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ప్రాసెస్ని బట్టి మనం మూమెంట్ ఇవ్వాలి. అలా ప్రాసెస్ జరిగేదాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైట్. కాబట్టి మనకు లాస్ట్ డే జరిగినటువంటి ఆ సెషన్స్ నుంచి కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా అద్భుతమైనటువంటిది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేద్దాం. వెరీ సూన్ దగ్గరలో మనం అందరం కూడా కలిసి ఎంజాయ్ చేద్దాం. ఈలోపు ఖచ్చితంగా మీరు మీ పాస్వర్డ్స్ జాగ్రత్త, మీ ఓమెయిల్ పాస్వర్డ్స్ జాగ్రత్త. ఓకే రైట్, ఎవ్రీడే లాగిన్ లాగౌట్ అనేది కంపల్సరీ. ఒక 10 to 15 minutes అట్లా స్పెండ్ చేయండి ఒక్కొక్క అకౌంట్లో, ఈచ్ అకౌంట్లో స్పెండ్ చేయండి. మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు కూడా అంతే ట్రై చేయండి, ఏం పర్లేదు. ఇప్పుడు ఇంత ఫ్రీ టైం ఉంది కదా, చెక్ చేసుకోండి, నైట్ టైమ్స్ ఓపెన్ చేసుకోండి. ఎన్ని అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు, ఒక 10-15 నిమిషాలు. మీరు ఒక 2 నిమిషాలు చేసుకోండి. ఎక్కువ అకౌంట్లు ఉన్న వాళ్ళు లాగిన్ అవ్వండి, ఒకసారి ప్రొఫైల్ చూసుకోండి.
చెక్ చేసుకోండి, లాగౌట్ అయిపోండి, అంతే కదా, సింపుల్. రైట్, ఇది విషయం అండి. ఓకే, అందరూ కూడా ఆరోగ్యాలు కూడా జాగ్రత్త. ఇన్ని జాగ్రత్తలు మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే దగ్గరలో మనం సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. మా కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఈ మంత్లో మన ఆన్ ప్యాసివ్ టేక్ ఆఫ్ అవుతుందని చాలా క్లారిటీగా మనందరం, మన ఆన్ ప్యాసివ్ ఖచ్చితంగా ఈ మంత్ టేక్ ఆఫ్ అవుతుందని ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా మనం చెప్పుకోబోతున్నాం. అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి మనకు. చాలా బ్యాక్ ఎండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టున్నారు, సక్సెస్ చేసేసినట్టున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ నెలలో విజయకేతనం ఖచ్చితంగా అందరూ కూడా ఆనందోత్సవాల్ని పంచుకుంటాం. విష్ యూ గుడ్ లక్ ఎవ్రీబడి. జై ఆన్ ప్యాసివ్, జై ఆసర్, జై భారత్.